ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు మనం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా జరుగుతోంది అన్న వివరాలను గురించి, అలాగే ఈరోజు అంటే ఏప్రిల్ 18వ తేదీన మొదటి గడప దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నారండి టీటీడీ వారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 17వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 58,690 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 20,744 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,02,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. అంటే టికెట్స్ లేకుండా నేరుగా కొండపైకి వెళ్ళి VQC2 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అనే క్యూ లైన్లో జాయిన్ అయిపోయి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇలా టికెట్లు లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం మాత్రమే పడుతోంది. మామూలుగా 10 నుంచి 12 గంటలు, ఒక్కోసారి 24 గంటల సమయం కూడా పట్టొచ్చండి. కానీ ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ తగ్గిన కారణంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి, 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా సుపదం చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉందండి. నిన్న శ్రీరామ నవమి పండుగ కారణంగా నిన్న ఒక్కరోజు మాత్రం సుపదం ఇన్ఫాంట్ దర్శనంని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈరోజు చిన్నపిల్లల ఇన్ఫాంట్ సుపదం దర్శనం అనేది ఉంది. ప్రస్తుతం సుపదం దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే VIP బ్రేక్ దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా వరకు తగ్గిందండి. దర్శనానికి కూడా చాలా తక్కువ సమయం అనేది పడుతోంది. నిన్న పండుగ ఉన్న కారణంగా ఎవరు కూడా పెద్దగా దర్శనానికి వెళ్ళలేదు. 58,000 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారండి శ్రీవారిని. దీన్ని బట్టి మనం భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే 2024 జూలై నెలకు సంబంధించిన ఆన్లైన్ సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఈరోజు అంటే ఏప్రిల్ 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో ఓపెన్ చేస్తున్నారండి. ఈ లక్కీ డిప్ని ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు టీటీడీ వారు ఓపెన్లో ఉంచడం జరుగుతుంది. సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అంటే ఏంటంటే తిరుమలలోని గర్భగుడిలో స్వామివారికి అరుదైన కొన్ని సేవలను చేస్తారండి. ఆ సేవలను చూడాలంటే మామూలుగా నార్మల్ టికెట్ బుకింగ్ ఉండదండి. ఇలా లక్కీ డిప్ అంటే లాటరీ సిస్టమ్ అన్నమాట. ఈ లక్కీ డిప్లో మన పేర్లని అప్లై చేసుకుంటూ ఉండాలి ప్రతి నెల కూడా. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినట్లయితే కనుక ఆ సేవకు వెళ్ళి స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఆ సేవలు ఏంటంటే సుప్రభాత సేవ, తోమాల, అర్చన మరియు అష్టదళ పాద పద్మారాధన. ఈ సేవలకు గాను ప్రతి నెల కూడా టీటీడీ వారు ఆన్లైన్లో ఇలా లక్కీ డిప్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం ఏప్రిల్ 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ లక్కీ డిప్ని ఓపెన్ చేస్తారండి. ఏప్రిల్ 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్న రిజల్ట్స్ అనేవి టీటీడీ వారు విడుదల చేస్తారు. ఏప్రిల్ 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుందండి. సెలెక్ట్ అవ్వలేదు అంటే మెసేజ్ అనేది రాదు. దీన్ని బట్టి సెలెక్ట్ అయిన వారు ఆయా సేవలకు పేమెంట్ చేసి టికెట్లను పొందగలరు. ఆ సేవల యొక్క కాస్ట్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా ఈ లక్కీ డిప్ అప్లయింగ్ ప్రాసెస్ తెలియని భక్తులు ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మేము దగ్గరుండి లక్కీ డిప్ అప్లై చేయిస్తామండి మీతో. ఇందులో ఏ సమస్య కూడా ఉండదు.
మీరు ఏదైనా సేవకు సెలెక్ట్ అయితే మాత్రమే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల కూడా ఫ్రీగా టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో ఈ లక్కీ డిప్ని అప్లై చేసుకోవచ్చు. ఈ లక్కీ డిప్ని అప్లై చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ యాప్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం సుపదం దర్శనంకి వెళ్ళేటప్పుడు బేబీ బర్త్ సర్టిఫికేట్ మరియు మదర్ ఫాదర్ యొక్క ఆధార్ డాక్యుమెంట్స్ ఒరిజినల్లే కావాలా లేదా జిరాక్స్ కాపీ కూడా సరిపోతాయా అని అడిగారండి. మీ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ కానీ ఒరిజినల్ ఉంటే ఒరిజినలే తీసుకొని వెళ్ళండి, లేదంటే జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ తీసుకొని వెళ్తే బెటర్ అండి. కానీ ఒకవేళ అవి లేని పక్షంలో మీరు జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మిమ్మల్ని ఇన్ఫాంట్ దర్శనానికి అలౌ చేస్తారు. అలాగే ఇంకొకరు, ఏప్రిల్ 23వ తేదీన తిరుమలలో గరుడ సేవ జరుగుతుందా కొంచెం చెప్పండి అని అడిగారండి. ప్రస్తుతానికైతే ఏప్రిల్ 23వ తేదీన జరిగే గరుడ సేవను క్యాన్సిల్ చేస్తున్నట్లు టీటీడీ వారి నుంచి అప్డేట్ ఏమీ రాలేదండి. కాబట్టి ప్రస్తుతానికైతే గరుడ సేవ జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమి రోజు గరుడ సేవ చేసినట్లే ఈ నెల కూడా చేస్తారు. ఒకవేళ టీటీడీ వారి నుంచి క్యాన్సిల్ అప్డేట్ ఏమైనా వస్తే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే మేడం పరకామణి సేవకు వెళ్ళిన వారు ఆఫ్లైన్లో సుప్రభాత సేవకు అప్లై చేసుకోవచ్చా అని అడిగారండి. అవునండి, చేసుకోవచ్చు. మీరు ఏ సేవకు కానీ దర్శనానికి కానీ వెళ్ళినా కూడా మీరు వెళ్ళిన రోజు కానీ మీరు అక్కడ ఎన్ని రోజులు ఉంటే తిరుమల కొండపైన అన్ని రోజులు కూడా సుప్రభాత సేవకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే పరకామణి సేవ సుప్రభాత సేవ వేరు సేవలు కాబట్టి మీరు పరకామణి సేవకు వెళ్ళినా కూడా సుప్రభాత సేవకు అప్లై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.